వెల్కమ్ టు వార్త నేను దేవా. హైదరాబాద్లో వర్షం దంచి కొడుతుందనే చెప్పాలి. గత గంట సేపు నుంచి కూడా ఎడతెరిపి లేకుండా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం అయితే మాత్రం హైదరాబాదు నగరం అంతటా కురుస్తుంది. ఈ నేపథ్యంలో అటువైపు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. మరోవైపు రహదారులు కూడా ఎక్కడికక్కడ స్తంభించాయనే చెప్పాలి. మరోవైపు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. గత గంట సేపటి నుంచి ఎడతెరిపి లేకుండా, అంటే మరీ ముఖ్యంగా ప్రధానంగా హైదరాబాద్లోని బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, పంజాగుట్ట, అమీర్పేట్, లకడీ కప్పులు ఇవన్నీ ప్రధానమైన ప్రాంతాలతో పాటు ప్రస్తుతం మనం జూబ్లీ హిల్స్ దగ్గర ఉన్నాము. ఈ జూబ్లీ హిల్స్లో కూడా ఎడతెరిపి లేకుండా అటువైపు గంట సేపటి నుంచి వర్షం గనక బీభత్సంగా దంచి కొడుతుందని చెప్పాలి. అంటే ఇప్పటికే అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. మరోవైపు సీఎం కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అంటే ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తూ కూడా ఇప్పటికే సచివాలయంలో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఉదయం నుంచి, అంటే దాదాపు ప్రతిరోజు కూడా ఉదయం ఎండ కాయటం, సాయంత్రం అయ్యేటప్పటికీ కూడా వర్షం వస్తుందనే విషయం అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఈ రోజు కూడా, అంటే దాదాపు 4 రోజుల నుంచి 5 రోజుల నుంచి కూడా ఎడతెరిపి లేకుండా సాయంత్రం పూట వర్షం పడుతుండడంతో అటువైపు వాహనదారులు అలాగే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే చెప్పాలి. ఈ నేపథ్యంలో మరీ ముఖ్యంగా ప్రధానంగా గంట సేపటి నుంచి ఎడతెరిపి లేకుండా అటువైపు జూబ్లీ హిల్స్లో కనుక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పాలి. అదేవిధంగా ఈ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి అటువైపు ప్రయాణికులైతేనేమి, ప్రజలైతేనేమి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదేవిధంగా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా విపరీతంగా కురుస్తున్నాయి. దాదాపు ఇప్పటికే అటువైపు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసినప్పటికీ కూడా ప్రధానంగా అటువైపు మంత్రులు అయితేనేమి, అధికార ప్రజాప్రతినిధులు అయితేనేమి, ఎమ్మెల్యేలు అయితేనేమి, ఎమ్మెల్సీలు అయితేనేమి, అధికార పక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా తమ తమ నియోజకవర్గాల్లో ఎప్పటికప్పుడు ఈ వాతావరణం మీద మాత్రం పర్యవేక్షిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో మరీ ముఖ్యంగా దాదాపు ఇంకొక 2 గంటల పాటు కూడా హైదరాబాద్లో వర్ష బీభత్సం కొనసాగుతుందని అయితే మాత్రం హైదరాబాద్ వాతావరణ శాఖ కేంద్రం అధికారి చెప్పుకొచ్చారు. కాబట్టి మనం కార్తీక్తో దేవా, వార్త హైదరాబాద్.